లాజిక్ బిల్డింగ్ సిరీస్లో డే 3. ఈరోజు మనం ఒక నంబర్ పాలిండ్రోమా కాదా అని ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాలిండ్రోమ్ నంబర్ అంటే ఏందో తెలుసుకుందాం. అంటే ముందు నుండి చూసినా వెనుక నుండి చూసినా ఒకేలా ఉంటుంది. అంటే ఒరిజినల్ నంబర్ని అండ్ ఆ నంబర్ని రివర్స్ చేసినాక చూసినా ఒకేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 313 అనే నెంబర్ని ముందు నుండి చదివినా 313, వెనుక నుండి చదివినా 313. సో ఇట్లా ఉంటే పాలిండ్రోమ్ అంటాం. సో ఇప్పటికే మీకు లాజిక్ వచ్చేసి ఉండాలి. రివర్స్ అనే టర్మ్ యూజ్ చేస్తున్నాను నేను. అంటే లాస్ట్ లో మనం ఒక నంబర్ని రివర్స్ ఎట్లా చేయాలో కోడ్ రాసినాం కదా. సో అంతే కదా, ఒక నంబర్ని తీసుకుంటాం, ఆ నంబర్ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినాక కూడా అది ఒరిజినల్ నంబర్ లాగానే ఉందనుకోండి, అదేంది పాలిండ్రోమ్ అన్నట్టే కదా. సో నిన్నటి కోడే మొత్తం అందులో ఒక ఎక్స్ట్రా కండిషన్ యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మన నంబర్ని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు, మనం సక్సెసివ్ డివిజన్ చేస్తూ ఉంటాం కదా, బై 10 అని. దీనివల్ల ఏంది, నంబర్ అనేది లాస్ట్కి 0 అయిపోతుంది, కంపేర్ చేయడానికి మిగిలదు కదా. అందుకే ముందే ఒక వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ రివర్స్ చేయడానికి లాజిక్ అంతా రాసినాం. లాస్ట్కి మనకు ఏది రివర్స్ అనే వేరియబుల్లోకి వచ్చేస్తుంది మనకి రివర్స్ నెంబర్ అనేది. సో కంపేర్ చేయడానికి ఈ ముందు స్టోర్ చేసుకున్న నంబర్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటాం. ఏంది, ఒరిజినల్ = రివర్స్డ్. అంటే ఇవి రెండు ఈక్వల్ ఉంటే ట్రూని రిటర్న్ చేస్తుంది, రెండు ఈక్వల్ లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది, అంతే.